पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। नमो नमः नमो नमः। దేవాలయాలకు వెళ్ళటము, అక్కడ భగవంతుణ్ణి పూజించటము, అలాగే ఇంట్లో కానీ మన పూజ గదిలో దేవుణ్ణి ఆరాధించటము, ఇవన్నీ కూడా ముఖ్యంగా చూసినట్లయితే మనకు దైవ దర్శనం అనేటటువంటిది, దైవానుగ్రహం అనేటటువంటిది, మోక్షం అనేటటువంటి దాని గురించి అందరూ చెప్తూ ఉంటారు. సరే, ఈరోజు భగవంతుడు అంటే అసలు ఏమిటి భగవంతుడు అనేటటువంటి దాన్ని మనకు ప్రామాణికమైనటువంటి శాస్త్రం ఏది చెప్పిందో దాన్ని క్లుప్తంగా కొంతవరకు అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భగవద్గీత భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు మన కోసం, మన తండ్రి చెప్తున్నారు. ఇంతకన్నా ప్రామాణికమైనటువంటిది మరి ఏది ఉంది? వేదాల యొక్క వేదాంతం అయినటువంటి ఉపనిషత్తుల యొక్క సారం శ్రీమద్ భగవద్గీత. అలాంటి వేదాల సారం మనకు భగవంతుడు అందించినటువంటిది భగవద్గీత. భగవాన్ ఉవాచ, భగవంతుడు చెప్తున్నారు, మన తండ్రి మనకు చెప్తున్నారు. దీనికన్నా ప్రామాణికమైనటువంటిది మరేది కూడా లేనే లేదు. దీన్ని స్పష్టంగా అవగాహన చేసుకోవాలి. దీనిలో ప్రత్యేకించి భగవద్గీతలో ఉన్నటువంటి 18 అధ్యాయాల్లో 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు కూడా మనకు భగవంతుడి గురించి ఎంతో వివరంగా మనకు తెలియచేయటం జరిగింది. భగవంతుడు అంటే ఎవరు, భగవంతుడు ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారు అనేటటువంటిది తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ ద్వితీయ షట్కం అంటారు. 7వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం వరకు ఉన్నటువంటి ఈ 6 అధ్యాయాలని ద్వితీయ షట్కము అంటారు. ఈ ద్వితీయ షట్కాన్ని సరైనటువంటి రీతిలో అవగాహన చేసుకున్నట్లయితే భగవంతుడు అంటే ఏమిటి, అసలు భగవంతుడని ఎవరిని అంటున్నాం మనం, అలాగే భగవంతుడు ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా స్పష్టంగా అవగాహన చేసుకోవచ్చు. ఇంకా మరే సందేహము కూడా లేకుండా. అందుకనే భగవద్గీతలో ఒక శ్లోకం చెప్తారు, ఇది తెలుసుకుంటే ఇంకా మరేది తెలుసుకోవాల్సింది లేదు. యజ్ఞాత్వా నేహభూయో అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. అలాంటిది ఇక్కడ మనకు తెలియచేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు ఈ 6 అధ్యాయాల్లో ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం అవగాహన చేసుకున్నట్లయితే భగవంతుడి గురించి కొంత అర్థం చేసుకోవటానికి వీలవుతుంది. మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో 7వ అధ్యాయంలోనే స్పష్టంగా ఏం చెప్తున్నారు అంటే, నాకు 2 రకాలైనటువంటి ప్రకృతులు ఉన్నాయి అనేది చెప్తున్నారు. ఒకటి జడ ప్రకృతి, 2 చైతన్య ప్రకృతి. జడము చైతన్యము. జడము అన్నప్పుడు ఈ కనిపించేదంతా కూడా జడము అన్నారు ఆయన. పంచభూతాలు, మనస్సు, బుద్ధి, అహంకారము, దీన్ని ధరిస్తున్నటువంటి, దీనికి ఆధారమైనటువంటిది చైతన్యము అన్నారు. ఇక్కడ మనకు ఈ 2 ఉన్నాయి. మనం చూస్తున్నటువంటిది అంతా కూడా ఈ 2తోనే కూడి ఉంది. ఆయన ఏమన్నారు అంటే, ఇదంతా కూడా ఈ జడమైనటువంటిది ఏదైతే ఉందో, ఈ పంచభూతాలతో కూడినటువంటి ఈ అష్ట ప్రకృతి ఏదైతే ఉందో, ఇదంతా కూడా నా యొక్క మాయాశక్తి అన్నారు. అంటే ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి. భగవంతుని యొక్క ఈ మాయాశక్తి అంటే ఈ కనిపించేదంతా కూడా ఆయన యొక్క శక్తి. ఈరోజు శాస్త్రవేత్తలంతా కూడా ఏమంటున్నారంటే, ఇదంతా కూడా ఈ పదార్థం అంతా కూడా శక్తి అంటున్నారు. ఏది పదార్థం అనబడుతుంది? ఈ కనిపించేదంతా కూడా పదార్థము అనబడుతుంది. ఇదంతా కూడా దృశ్యము అనబడుతుంది. ఇదంతా కూడా శక్తి అనేటటువంటిది ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి విషయం. ఇదే మనకు శ్రీమద్ భగవద్గీతలో కూడా మన తండ్రి మనకు తెలియజేశారు. అలాగే ఈ కనిపించేటటువంటి దానికి ఆధారమైనటువంటిది పూర్తిగా కూడా దీనికి భిన్నంగా ఉంది. ఈ ఆకారము లేకుండా చైతన్యమై ఉంది. ఇక్కడ ఈ కనిపించేటటువంటిది అంతా కూడా గుణాలతో కూడి ఉంది. ఈ గుణాలతో కూడినటువంటి ఈ కనిపించేటటువంటి నీకు గోచరమయ్యేటటువంటిది ఏదైతే ఉందో, ఇదంతా కూడా మారేటటువంటిదే. అవటానికి ఇది నా శక్తే, కానీ ఇదంతా కూడా ఇది మాయ అనబడుతుంది. ఇదంతా కూడా మారేటటువంటిదే. ఈ మారేటటువంటి ఈ అనిత్యమైనటువంటి ఈ అశాశ్వతమైనటువంటి దాన్ని నువ్వు పట్టుకుని ఇది యథార్థము అనుకుంటున్నావు. ఈ గుణాలతో కూడినటువంటి ఈ మారేటటువంటి దీన్ని యథార్థము అనుకుంటూ నువ్వు దుఃఖపడుతున్నావు. కాబట్టి ఈ దుఃఖం నుండి నువ్వు బయటపడాలి అని అనుకున్నప్పుడు, దీనికి భిన్నంగా ఉన్నటువంటి, దీనికి వేరుగా ఉన్నటువంటి, గుణాలకు అతీతమైనటువంటి, గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకోవాలి అనేది చెప్పారు. అంటే ఇక్కడ మనం బాగా అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం, ఈ కనిపించేదంతా కూడా గుణాలతో కూడినటువంటిది. ఈ కనిపించేదాన్ని మనం పట్టుకుని ఉన్నట్లయితే ఇది దుఃఖంకి కారణమవుతుంది, ఇది జన్మలకు కారణమవుతుంది. కాబట్టి దీనికి ఆధారమైనటువంటి గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకోమంటున్నారు ఆయన. అంటే ఇప్పుడు ఏ భగవంతుడిని పట్టుకోవాలి మనం? భగవంతుడికి ఇక్కడ 2 రూపాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే నిరాకారము
అంటే రూపం కాని రూపము, నిరాకారము సాకారము కూడా. ఇది సగుణము, అదేమో నిర్గుణము. గుణాలతో కూడినటువంటిది ఇది. దీనికి ఆధారమైనటువంటిది ఏ గుణాలు లేనటువంటిది. ఈ గుణాలతో కూడినటువంటి ఈ ఆకారాల్ని నువ్వు పట్టుకున్నప్పుడు ఇది నీకు దుఃఖాన్ని కలిగిస్తుంది. ఇది వేరువేరుగా ఉంటుంది, భేదాలతో కూడి ఉంటుంది. ఈ భేదాలని నువ్వు చూస్తూ ఉంటావు. ఈ భేదాలని చూసి రాగద్వేషాలు ఏర్పరచుకొని కామక్రోధాలతో కర్మలు చేస్తూ మరల జన్మలు తీసుకోవాల్సి వస్తుంది నీకు. కాబట్టి నీవు మారినటువంటి గుణాతీతుడనైనటువంటి నిత్యుడనైనటువంటి నన్ను పట్టుకో, నన్ను ఆరాధించు అని చెప్తున్నారు. ఇది మనకు శ్రీమద్ భగవద్గీతలో స్పష్టంగా చెప్పినటువంటి విషయం. సరే, బాగానే ఉంది. ఇప్పుడు ఏంటి, భగవంతుడు ఈ వ్యక్తమై ఈ విధంగా కనపడుతున్నారు. ఈ వ్యక్తమై కనపడుతున్నటువంటివి ఏవైనప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటివి. ఇవన్నీ కూడా అశాశ్వతమైనటువంటివి. వీటికి ఆధారమైనటువంటి అవ్యక్త పరమాత్మ ఎప్పుడూ కూడా నిత్యుడు. ఆ తండ్రిని పట్టుకోమని మనకి, ఆ తండ్రిని ఆరాధించమని మనకు చెబుతున్నారన్నమాట భగవద్గీతలో. ఇక్కడ ఇది అర్థం చేసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే మనకు అనేక రకాలైనటువంటి దేవుళ్ళు దేవతలు ఉన్నారు. రకరకాలైనటువంటి దేవతా స్తోత్రాలు ఉన్నాయి. రకరకాలైనటువంటి పూజలు చేస్తున్నాము. రకరకాలైనటువంటి దేవుళ్ళ యొక్క ఆరాధన చేస్తున్నాము. ఇవన్నీ కూడా చేయటం అనేది జరుగుతుంది. మరి ఈ దేవతలు, ఈ దేవుళ్ళు, అలాగే ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ జగత్తు, మరి ఈ దేవుళ్ళతో పాటు మనకి గ్రహాలు, గ్రహాధిపతులు, ఇలాగ ఎన్నో ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా భగవంతుడికి వేరుగా ఉన్నాయా, ఆ పరమాత్మకు వేరుగా ఉన్నాయా అని మనం ఆలోచించినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో ఆ తండ్రి ఏం చెబుతున్నారు అంటే, ప్రత్యేకించి విభూతి యోగము, విశ్వరూప దర్శన యోగము, ఈ 2 అధ్యాయాలు గనుక మీరు అవగాహన చేసుకున్నట్లయితే ఇదంతా కూడా ఆయన యొక్క స్వరూపమే, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క శక్తి స్వరూపమే. ఈ పదార్థం అంతా కూడా, ఈ గోచరం అయ్యేదంతా కూడా, ఈ గుణాలతో కూడినంతా కూడా ఆయనే అనేటటువంటిది మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ తండ్రి ఇక్కడ స్పష్టంగా శ్రీమద్ భగవద్గీతలో అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే, అహం సర్వస్య ప్రభవో మత్త సర్వం ప్రవర్తతే అంటున్నారు. ఈ జగత్తుకంతటికీ కూడా కారణం నేనే అయి ఉన్నాను, ఇదంతా కూడా నాలోనే ఉంది అనేటటువంటిది ఆ తండ్రి ఎంతో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇదంతా కూడా నా యొక్క శక్తి, ఇదంతా కూడా నా యొక్క మాయాశక్తి, నా నుండే వచ్చింది, ఇదంతా కూడా నాలోనే ఉంది అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అలాగే మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలో మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా అని చెప్తున్నారు. నాకన్నా వేరుగా ఏది కూడా లేదు, కించిత్ కూడా నాకన్నా భిన్నమైనటువంటిది లేనే లేదు అనేటటువంటిది ఆ తండ్రి అంత స్పష్టంగా మనకు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఇక్కడ ఆ తండ్రి కన్నా భిన్నమైనటువంటిది ఏది కూడా లేనే లేదు.
అంతా కూడా ఆ తండ్రి నుండే వచ్చింది, ఇదంతా కూడా ఆ తండ్రిలోనే ఉంది, ఆ తండ్రి కాక మరేది కూడా లేదు. మరి ఈ దేవతలు మహర్షులు వీళ్ళందరూ ఏమిటి అంటే దానికి కూడా ఆ తండ్రి ఏం చెబుతున్నారు అంటే నమే విధు సురగణ ప్రభవం న మహర్షయ అహమాదిర్హి దేవానాం మహర్షీనాం చ సర్వశ. ఇక్కడ ఈ దేవతలు అలాగే మహర్షులు సప్త ఋషులు ఇలాగా నీవు అనుకుంటున్నావు కదా, ఎందరో దేవతలు 33 కోట్ల మంది దేవతలు అంటున్నారు. అలాగే ఎందరో మహర్షులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా నిజానికి నా నుండి వచ్చినటువంటి వాళ్ళే. వీళ్ళందరికన్నా కూడా నేను ఎప్పటి నుండో ఉన్నాను, అనాది అని చెప్తున్నారు ఆయన. అహం ఆది. ఆది అంటే వీళ్ళకన్నా ముందు ఉన్నాను అన్నది కాదు, అనాది. ఆయనకి ఆది అన్నది లేదు. మరి వీళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చినట్లు? వీళ్ళందరూ రాకముందు, ఈ దేవతలు ఈ మహర్షులు రాకముందు ఈ ప్రజాపతి ప్రపితామహుడు అంటారు. బ్రహ్మదేవుడికి తండ్రి అన్నాడు. వీళ్ళెవరూ కూడా రాకముందు ఉన్నది మరి ఏమిటి? పరమాత్మ ఒక్కడే. ఆ పరమాత్మ నుండి ఈ దేవతలు ఈ మహర్షులు కూడా వ్యక్తమై ఆవిర్భవించారు అనేటటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. పరమాత్మ కాక మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది ఇక్కడ మనం స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కదా ఇది. అలాగే మనం చూసినట్లయితే విభూతి యోగంలో ఈ విధంగా చెప్పారు. విశ్వరూప దర్శన యోగం మనం చూసినట్లయితే 22వ శ్లోకం, రుద్రాదిత్య వసవో ఏ చ సాధ్య విశ్వే అశ్వినౌ మరుత సోష్వాచ గంధర్వ యక్షాసుర సిద్ధ సంఘ వీక్షంతే త్వాం విస్మితా చైవ సర్వే. అంటే ఇక్కడ ఈ శ్లోకంలోనూ తర్వాత ఇంకో శ్లోకంలో వాయుర్యమో అగ్నిర్వరుణ శశాంక ప్రజాపతిస్త్వం ప్రపితామహచ్చ అనేది చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారు అంటే ఈ 2 శ్లోకాల్లోనూ 11 రుద్రులు, 12 ఆదిత్యులు, 8 వసువులు, సాధ్య దేవతలు, విశ్వే దేవతలు, అశ్విని కుమారులు, మరుద్గణములు, పితృదేవతలు, గంధర్వులు, అసురులు, సిద్ధులు, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, బ్రహ్మకు తండ్రి అందరూ కూడా నా నుండి వచ్చిన వాళ్ళే. వీళ్ళందరూ నాలోనే ఉన్నారు అనేటటువంటిది ఇక్కడ మనకు ఈ శ్లోకంలో స్పష్టంగా చెబుతున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటి? ఉన్నది పరమాత్మే, పరమాత్మ నుండే ఈ జగత్తంతా కూడా వ్యక్తమైంది. అలాగే పరమాత్మ నుండే ఈ దేవతలు ఆవిర్భవించారు అనేటటువంటిది మనకు ఇక్కడ అర్థమవుతుంది. అలాగే ఈ జగత్తు అన్నప్పుడు, ఈ విశ్వము అన్నప్పుడు, ఈ విశ్వం అంతా కూడా ఏమిటి అంటే ఇప్పుడు పరమాత్మే. మీరు చూసినట్లయితే విష్ణు సహస్రనామాల్లో మొట్టమొదటి నామం విశ్వం. విశ్వం విష్ణుర్వషట్కారు అంటారు. ఆ విశ్వం అనేటటువంటిది అది ఒక భగవంతుని యొక్క నామం. అది అంటే
భగవంతుడు ఈ విధంగా కనపడుతున్నారు, పరమాత్మ ఈ విధంగా కనపడుతున్నారు. ఈ విధంగా కనపడుతున్నటువంటి పరమాత్మను మనం విశ్వం అంటున్నాము. ఇది బాగా అర్థం చేసుకోండి. ఈ విధంగా కనపడుతున్నటువంటి పరమాత్మను విశ్వం అని అంటాము. అలాగే మనకి అనేక రకాలుగా విష్ణు సహస్రనామాల్లో ఆ తండ్రిని గుర్తు చేసుకోవటానికి ఆ నామాలన్నీ కూడా మనకు చెప్పారు. ఆయా నామాలన్నీ కూడా పరమాత్మను గుర్తు చేసుకోవటం కోసమే అన్నది అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అంటే ఈ విశ్వం అన్నప్పుడు ఇంకా చూడండి, ఇక్కడ దేవతలు, దేవుళ్ళు, మహర్షులు మొత్తం అందరూ కూడా ఈ విశ్వంలోనే ఉన్నారు కదా. మరి ఈ విశ్వం అంతటినీ కలిపి మనం విష్ణువు లేదా పరమాత్మ అంటున్నాం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ దేవతలు, దేవుళ్ళు, మహర్షులు, అలాగే ఇక్కడ ఈ చరాచర ప్రకృతి, ఇదంతా కూడా ఆ విశ్వేశ్వరుని దేహంలోని భాగాలే అన్నదాన్ని అర్థం చేసుకోవాలి. ఏది చూసినప్పటికీ కూడా మీరు ఆ విశ్వేశ్వరుని దేహంలోని ఒక భాగాన్ని చూస్తున్నారు. మీరంతే ఒక భాగాన్ని చూస్తున్నారు. ఆయనే ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. ఎవరు? ఆ అవ్యక్త స్వరూపుడైనటువంటి పరమాత్మే ఇన్ని రకాలుగా కనపడుతున్నారు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా, అవ్యక్తమూర్తిగా ఆయన వీటన్నిట్లోనూ కూడా వ్యాపించి ఉన్నారు. వ్యాపించి ఉండటం అంటే బయట ఆయనే, లోపల ఆయనే, స్వరూపత ఆయనే. ఆయన కాక మరేది కూడా లేదు. ఎవరు? పరమాత్మ. పరమాత్మకు భిన్నంగా ఇక్కడ మరేది కూడా లేనే లేదు. అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మ వ్యక్తమై ఇలాగా కనపడుతున్నారు. మనకు ఒక ఉపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఏమని చెబుతుంది అంటే, ఈ వ్యక్తమై కనపడుతున్నటువంటి ఇన్ని రూపాలను ఆసరాగా చేసుకుని అవ్యక్తుడైనటువంటి పరమాత్మను గుర్తు చేసుకోమని చెబుతుంది మనకు. అవ్యక్త స్వరూపమైనటువంటి పరమాత్మను గుర్తు చేసుకోవటానికి రూపం రూపం ప్రతిరూపం భభవ తదస్య రూపం ప్రతిచక్షణాయ. అంటే ఏమిటి? ఇన్ని రూపాలతో కనపడుతున్నటువంటి ఈ జగత్తు ఏదైతే ఉందో వీటిని నువ్వు చూస్తూ ఏం చేయాలి అంటే పరమాత్మను గుర్తు చేసుకోవటానికి పరమాత్మను గుర్తు చేసుకోవాలి. పరమాత్మ ఈ విధంగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ వృక్షంలాగా కనపడుతున్నారా? పరమాత్మే ఆ శిఖరంలాగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ గుట్టగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ పుట్టగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ పాముగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ పక్షిలాగా కనపడుతున్నారా? పరమాత్మే ఆ దేవతలాగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ మహర్షిలాగా కనపడుతున్నారా? పరమాత్మే ఈ సాధువులాగా కనపడుతున్నారా? విభూతి యోగంలో మనకు ఇలాగే చెప్పారు. విశ్వరూప దర్శనంలో కూడా మన తండ్రి ఇలాగే చెప్పారు. ప్రత్యేకించి ఈ 2 అధ్యాయాల్లో కూడా ఇదంతా కూడా నా స్వరూపంగా, నా యొక్క వ్యక్త స్వరూపంగా నీవు గుర్తించి వీటన్నిటినీ వ్యక్తమయ్యేటటువంటి వీటన్నిటినీ చూస్తున్నప్పుడు, వీటన్నిటినీ నువ్వు చూస్తున్నప్పుడు అవ్యక్త స్వరూపమైనటువంటి నన్ను గుర్తు చేసుకోమని మనకు ఈ ద్వితీయ షట్కంలో మన తండ్రి చెబుతున్నారు. ఇప్పుడు మనకు అందుకోసమే మన పెద్దలు
భగవంతుడిని మనం ఆరాధించుకోవటానికి మనకు అనేక రకాలైనటువంటి రూపాలను ఇచ్చారు, అనేక రకాలైనటువంటి కథలు ఇచ్చారు, రకరకాలైనటువంటి పూజా విధానాలు ఇచ్చారు, రకరకాలైనటువంటి పేర్లతో రకరకాలైనటువంటి రూపాలతో ఉన్నటువంటి దేవుళ్ళను నువ్వు ఆరాధించుకోవచ్చు అని చెప్పారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయా దేవతలను ఆరాధిస్తున్నప్పుడు, ఆయా దేవుళ్ళను ఆరాధిస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ మనకు మన తండ్రి స్పష్టంగా ఒక విషయం, ఒకటి ముఖ్యమైనటువంటి విషయం చెబుతున్నారు. ఏమని అంటే, ఆయా దేవతలను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీవు అల్పమైనటువంటి ప్రయోజనాల్ని నువ్వు పొందుతావు అనేది చెబుతున్నారు. సరే, ఈ విషయంని మనం అవగాహన చేసుకుందాం. దీనికి మనం చూసినట్లయితే శ్రీమద్ భగవద్గీతలోనే 7వ అధ్యాయంలో ఎంతో ముఖ్యమైనటువంటి విషయం మనకి మన తండ్రి తెలియచేస్తున్నారు. మీరిక్కడ రకరకాలైనటువంటి దేవతలను మీరు ఆరాధిస్తున్నారు, బాగానే ఉంది. ఆయా దేవతలను ఆరాధించాలి అంటే మీకు శ్రద్ధ కావాలి. శ్రద్ధ లేనప్పుడు మీరు ఆరాధన చేసినప్పటికీ కూడా దానివల్ల ఏ ప్రయోజనము కూడా లేనేలేదు. ఆ శ్రద్ధ మరి ఎక్కడి నుండి వస్తుంది? శ్రద్ధ భక్తి ఉండాలంటారు కదా, శ్రద్ధ లేనప్పుడు భక్తి కూడా ఉండనే ఉండదు. ఆ శ్రద్ధ నీకు కలగాలి అంటే ఆ శ్రద్ధ నీకు ఎవరు ప్రసాదిస్తారు? శ్రద్ధ నీకు వచ్చినప్పుడు మాత్రమే నీకు భక్తి ఏర్పడుతుంది. సరైనటువంటి భక్తి, నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడుతుంది. నిశ్చలమైనటువంటి భక్తి ఏర్పడ్డప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా చిన్న కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. మరి ఆ శ్రద్ధ మనకు ప్రసాదిస్తున్నది ఎవరు? ఇక్కడ పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుసా? 7వ అధ్యాయంలో 21వ శ్లోకం, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏదైనా ఒక కోరికతో ఒక భక్తుడు ఏ దేవతను ఆరాధించాలి అనుకున్నప్పటికీ కూడా శ్రద్ధ కావాలి. శ్రద్ధతో ఆ దేవతను పూజించి ఆ దేవత అనుగ్రహంతో తాను ఏది కోరుకున్నాడో అది పొందాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? సతయా శ్రద్ధయా యుక్త తస్యారాధనమీహతే లభతే చ తత కామాన్ మయేవ విహితాన్ హితాన్. ఆ శ్రద్ధ నీకు లభించినప్పుడు నీ కోరిక నెరవేరదు. శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధ ఇస్తున్నది ఎవరు? పరమాత్మ నీకు ఆ శ్రద్ధను కలిగిస్తున్నారు. పరమాత్మే నీకు ఆ శ్రద్ధను కలిగిస్తున్నాను అనేటటువంటిది చెప్తున్నారు. సరే, బాగానే ఉంది. ఆ శ్రద్ధతో నీకు భక్తి భావన కలిగింది, స్థిరంగా ఆ దేవతను నువ్వు ఆరాధించావు, బాగానే ఉంది. ఇప్పుడు నీ ఆరాధన ఆ దేవత స్వీకరించాలి. కానీ ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారంటే, ఆ దేవత స్వీకరించటం లేదు, నేనే స్వీకరిస్తున్నాను అనేది చెప్తున్నారు. ఇక్కడ నీకు భక్తి స్థిరంగా ఉండేలాగా చేస్తున్నది నేనే, నీ ఆరాధన స్వీకరిస్తున్నది నేనే. సరే, బాగానే ఉంది. మరి నా కోరిక నెరవేరుస్తున్నది ఎవరు అంటే, ఆ కోరిక
నెరవేరుస్తున్నది కూడా నేనే. లభతే చ తత కామాన్ మయైవ విహితాన్ హితాన్ 7వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో. నీకు హితకరమైనటువంటిది ఏదో దాన్ని నేనే నీకు ప్రసాదిస్తున్నాను అనేటటువంటిది ఆ తండ్రి మనకు స్పష్టంగా చెప్తున్నారు. సరే, బాగానే ఉంది ఇంతవరకు. దీనివల్ల మనకు శ్రద్ధను కలిగించేది పరమాత్మే. ఆ తర్వాత మనం ఆరాధన చేసినప్పుడు, భక్తితో ఆ దేవతను పూజించినప్పుడు మన ఆరాధన స్వీకరించేది పరమాత్మే. బాగానే ఉంది. ఆ తర్వాత నేను కోరిన కోరిక సమంజసమైతే ఆ కోరిక తీరుస్తున్నది కూడా పరమాత్మే అని ఆ తండ్రి చెబుతున్నారు. ఇది కూడా బాగానే ఉంది. మరి మాకు ఇది అలవాటైపోయింది కదా, ఇలాగే చేసుకుంటూ ఉంటాం. ఇది ఎలా ఉంది? ఇప్పుడు దాకా నీకు తెలియదు కాబట్టి ఇలా చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు. ఇప్పుడు తండ్రి చెప్పిన తర్వాత కూడా నేను అలాగే చేసుకుంటాను అంటే చేసుకోవద్దు అని చెప్పటం లేదు తండ్రి. మరేం చెప్తున్నారు అంటే దీనికి 9వ అధ్యాయంలోకి వెళ్ళాలి. 9వ అధ్యాయంలో 23వ శ్లోకం మీరు చూసినట్లయితే, ఏప్యన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజత్య అవిధిపూర్వకం. వీళ్ళు శ్రద్ధతో ఆ దేవతను ఆరాధిస్తున్నాను అని అనుకుంటున్నారు, కానీ ఆ ఆరాధన స్వీకరిస్తున్నది నేనే. నన్నే పూజిస్తున్నారు, వాళ్ళకి తెలవటం లేదు. ఇదేంటి భగవంతుడు ఎందుకు ఇలా చెప్తున్నారు? నన్నే పూజిస్తున్నారు అని చెప్తున్నారేంటి? మరి ఇంకా చెప్పకేం చేస్తారు? ఉన్నది ఆయనే కదా. ఆ దేవతగా వ్యక్తమవుతున్నది పరమాత్మే కదా. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా. వీటన్నిటికీ ఆధారం నేనే. ఇవన్నీ కూడా నా నుండే వచ్చినటువంటివే. ఈ దేవతలు కానీ, అలాగే ఈ మహాత్ములు కానీ, మహర్షులు కానీ అందరూ నా నుండి వచ్చిన వాళ్ళే. నేను కాక కించిత్ కూడా మరేది లేదు అన్నప్పుడు నీవు ఒక దేవతను ఇష్టపడి ఒక రూపాన్ని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నది ఎవరు? పరమాత్మే కదా. పరమాత్మ కాక పరమాత్మకు వేరుగా ఇక్కడ ఏ దేవత కానీ ఏ దేవుడు కానీ ఉండటానికి వీల్లేదు. ఈరోజు సైన్స్ కూడా ఇదే చెప్తుంది. మీరు ఎవరైనా భౌతిక శాస్త్రవేత్తని అడిగినట్లయితే ఇదే విషయం చెప్తారు. ఉన్నదంతా కూడా ఒక్కటే, వేరుగా ఏం లేదు అనేటటువంటిది స్పష్టంగా అందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు ఉన్నది పరమాత్మే. కాబట్టి నీకు శ్రద్ధ ఇవ్వాలన్నా పరమాత్మే ఇవ్వాలి, నీ ఆరాధన స్వీకరించాలన్నా పరమాత్మే, అలాగే నీ కోరిక నెరవేర్చాలన్నా పరమాత్మే అనేది ఇక్కడ ఆయన చెప్తున్నారు. అయితే నువ్వు ఈ విధంగా ఏపి అన్యదేవత భక్త యజంతే శ్రద్ధయాన్విత, ఆ దేవతను వేరుగా నువ్వు ఆరాధిస్తున్నావు, అది సరైనటువంటిది కాదు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం అంటే నువ్వు అసలు పరమాత్మను గురించి పట్టించుకోకుండా ఈ దేవత వేరుగా, మరలా ఇంకొక దేవత వేరుగా, ఇంకొక దేవుడు వేరుగా, ఇక్కడ రకరకాలుగా నీవు భావన చేసుకుంటూ అలాగా ఆరాధిస్తున్నావు. అలా ఆరాధించటం వల్ల ఏమవుతుంది? ఈ విధంగా చేసినప్పుడు ఏమవుతుంది? ఇట్లాగే నువ్వు చేసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే
నీవు నాతో ఏకమవు అనేది ఆయన చెప్తున్నారు. మోక్షం పొందవు, ఎప్పటికీ కూడా నీవు మోక్షం పొందవు. ఆ అల్పమైనటువంటి నీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలే నీకు తీరుతాయి తప్ప యథార్థంగా మానవ జన్మ తీసుకున్నందుకు ఇక్కడ నువ్వు ఏది పొందాలో అది పొందలేవు. ఈ మానవ జన్మ నీకు వచ్చినందుకు దీన్ని నువ్వు సార్థకం చేసుకోలేవు. ఆయా దేవతలను నువ్వు ఆరాధిస్తూ నాకన్నా భిన్నంగా ఉన్నారు అనుకుంటూ, నాకన్నా వేరుగా ఉన్నారు అనుకుంటూ, వేరువేరుగా ఆయా దేవతలను నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నువ్వు కోరే కోరికలన్నీ కూడా అనిత్యమైనటువంటివి, అల్పమైనటువంటివి. ఆ కోరికల వల్ల నీవు ఇక్కడ సుఖంగా శాంతిగా నువ్వు ఉండలేవు. ఆ పై కూడా నీకు దుఃఖం అనేది తప్పదు. మరలా నువ్వు జన్మలు తీసుకోవాల్సి ఉంటుంది. నీవు మోక్షం పొందలేవు, నాతో ఏకమవ్వలేవు అనేటటువంటిది స్పష్టంగా మనకు మన తండ్రి చెబుతున్నారు. ఇక్కడ ఒక రహస్యం మనం అర్థం చేసుకోవాల్సింది ఉంది. ఈ అధ్యాయంలో 9వ అధ్యాయంలో ఆయన ఏం చెప్తున్నారు అంటే, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. శ్రీమద్ భగవద్గీత 9వ అధ్యాయం అంటేనే అసలు ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం. అది రాజవిద్య రాజగుహ్య యోగము. అంటే ఈ అధ్యాయంలో ఎంతో ఉన్నతమైనటువంటి రహస్యాన్ని, ఉత్తమమైనటువంటి రహస్యాన్ని, రహస్యాలలోకెల్లా రహస్యాన్ని మనకు ఆ తండ్రి అందించారన్నమాట. ఏది తెలుసుకుంటే ఇక తెలుసుకోవాల్సింది లేదో అలాంటి పరమరహస్యాన్ని మనకు అందించారు. ఇక్కడ ఈ శ్లోకం కూడా నిజానికి ఎంతో ముఖ్యమైనటువంటి శ్లోకం. మన యోగక్షేమాలు ఎవరైనా చూసేవాడు ఉంటే మనకెంతో బాగుండు అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే. ఇక్కడ నన్నెవరు పట్టించుకోరు అంటారు. ఎవరు పట్టించుకుంటారు? ఇక్కడ ఎవరి గొడవ వాళ్ళది కదా, ఎవరి బాధలు వాళ్ళవి కదా. ఇక్కడ మనిషి పుట్టిన ప్రతి వాడు కూడా దుఃఖాన్ని అనుభవిస్తున్నాడు. ఎందుకంటే శ్రీమద్ భగవద్గీతలో కూడా ఏం చెబుతున్నారంటే, దుఃఖాలయం అశాశ్వతం జన్మ అంటున్నారు. నువ్వు జన్మ తీసుకున్నావు అంటేనే ఇది దుఃఖానికి ఆలయం రా బాబు అని చెప్తున్నారు. దుఃఖాలయం అశాశ్వతం జన్మ. నువ్వు ఏ జన్మ తీసుకున్నా కానీ దుఃఖం అనేది తప్పదు. మరి ఏం చేయాలి? ఇక జన్మ లేకుండా చేసుకోవాలి. ఈ బ్రతికినంత కాలము దుఃఖం లేకుండా ఉండాలి. ఇవి రెండు నాకు కావాలి. అలా ఆ రెండు కావాలంటే అవ్యక్త స్వరూపమైనటువంటి నన్ను పట్టుకోవాలి. నువ్వు గుణాతీతుడనైనటువంటి నన్ను పట్టుకోవాలి అనేది చెప్తున్నారు. అలా పట్టుకోవాలి అనుకున్నప్పుడు ముందు నువ్వు ఎక్కడి నుంచి నడుచుకుంటూ రావాలో భగవద్గీతలో ఒక్కొక్క మెట్టే ఎక్కించుకుంటూ ఆ నిరాకార స్వరూపాన్ని, నిర్గుణ స్వరూపాన్ని పట్టుకోవటానికి కావలసినటువంటి యోగ్యత ఏర్పరుస్తూ మనల్ని తండ్రి ముందుకు తీసుకువెళ్తున్నారన్నమాట. ఇక్కడ ఒక శ్లోకం 9వ అధ్యాయంలో 22వ శ్లోకం, అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అంటున్నారు. మన యోగక్షేమాలను ఆయన చూస్తారట. అంతేకాదు నిత్యాభియుక్తానాం అంట. నిత్యాభియుక్తానాం అనేటటువంటి ఈ పదం ఒకటి ఉందే, ఈ పదం ఎలాంటిదంటే నిరంతరము కూడా ఆయనకి దగ్గరగా అభిముఖంగా ఉన్నట్లుగా అనిపిస్తూ ఉంటుందంట మనకు.
నిత్యాభియుక్తానాం, నిరంతరము కూడా ఆయనకు దగ్గరగా ఉన్నట్లుగా ఆయన్నే భావన చేసుకుంటూ ఉండాలట. ఇదేంటంటే ఇక్కడ అనన్య అన్న మాట ఒకటి వచ్చింది. అనన్య చింతయంతో మాం, ఆయన కన్నా వేరుగా ఏదీ లేదు. అన్యము అంటే వేరు, అనన్యము అంటే వేరుగా ఏదీ లేదు. అంటే ఇక్కడ నీకు గోచరమయ్యేటటువంటిది, నీకు కనిపించేటటువంటిది ఏదైతే ఉందో ఇదంతా కూడా పరమాత్మే. అంతా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, రెండవది లేనే లేదు. ఈ దృష్టి ఏర్పరచుకొని నిరంతరము కూడా నువ్వు పరమాత్మను ధ్యానిస్తూ ఉన్నట్లయితే నీ యోగక్షేమాలు ఆయనే చూస్తాను అనేది చెప్తున్నారు. నిజానికి ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి? నీ యోగక్షేమాలు నేనే చూసుకుంటాను అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. ఇది ఎంతో ముఖ్యమైనటువంటి విషయం కదా ఇక్కడ మనకు. అలాగే మనకు ఈ 9వ అధ్యాయంలోనే తండ్రి చాలా గట్టిగా మన్మనాభవ మధ్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి యుక్త్వయం ఆత్మానం మత్పరాయణం అంటున్నారు. చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇప్పుడు దాకా నేను ఎవరో నీకు చెప్పాను, నాకన్నా అన్యమైనటువంటిది ఏదీ లేదు అనేది కూడా నీకు చెప్పాను. నాకన్నా అన్యంగా ఈ దేవతలను నువ్వు ఆరాధిస్తూ ఉన్నట్లయితే నీవు కోరేటటువంటి ఆ ఫలాన్ని మాత్రమే నువ్వు పొందుతావు. అల్పమైనటువంటిది, అశాశ్వతమైనటువంటిది నా ఫలం. అలా కాకుండా నా మీద దృష్టి పెట్టి నన్ను ఆరాధిస్తున్నప్పుడు నీవు నాతో ఏకమవుతావు, ఈ దుఃఖం నుంచి నువ్వు బయటపడతావు అన్నది ఆయన చెబుతున్నారు. సరే, ఆయన్ను ఎలా ఆరాధించాలో, ఎక్కడ ఆరాధించాలో, ఆయన ఎలా ఉన్నారో ఇవన్నీ తర్వాత మనం ఆలోచించుకుందాం. అలా ఆరాధించటానికి కావలసినటువంటి యోగ్యత కూడా మనం ఏర్పరచుకోవాలి. అది ఎలా ఏర్పరచుకోవాలో కూడా మనం ఆలోచించుదాం. ఇప్పుడు అసలు ముందు మన దృష్టి అటువైపు మళ్ళాలి. అంటే పరమాత్మను ఆరాధించాలి అనేటటువంటి గట్టి నిర్ణయం ఒకటి మన బుద్ధిలో స్థిరపడాలి. స్థిరపడి మన దృష్టి పరమాత్మ మీదకు వెళ్ళేలాగా మనం చేసుకోగలిగితే అక్కడి నుంచి ఆయన ప్రకారంగా మనం నడుస్తూ ముందుకు వెళ్ళొచ్చు. ఎక్కడి వరకు? ఆ తండ్రితో ఏకమయ్యేంత వరకు మనం ముందుకు వెళ్ళవచ్చు. అందుకు ఆ తండ్రి మనకు శ్రీమద్ భగవద్గీతలో అనేక సార్లు చెప్తా ఉన్నారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి శ్లోకం. మన్మనాభవ, నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. మనస్సు అనేక విషయాల మీదకి పోతూ ఉంటుంది. ఎలా? ఇదంతా కూడా నా స్వరూపమే అని కదా నేను నీకు చెప్తున్నాను. మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ అని కదా చెప్తున్నాను. మయా తతమిదం జగదవ్యక్తమూర్తిన అని కదా నేను చెప్తున్నాను. అవ్యక్తంగా ఉన్నాను అని నేను చెప్తున్నాను కదా. కాబట్టి ఈ వ్యక్తమయ్యేటటువంటి దాన్ని నీవు చూస్తున్నప్పుడు, ఏది చూస్తున్నప్పటికీ కూడా మనసులో నన్ను గుర్తు చేసుకోకూడదు. ఇది కూడా చేయలేవా? నీకు రూపంతో పనేమి లేదు. ఎందుకని? నేను అవ్యక్తం కాబట్టి. ఏ రూపము లేని వాణ్ణి నేను, చావు పుట్టుకలు లేనివాణ్ణి, అవ్యక్తోయం అచింత్యోయం. నేను వ్యయమయ్యేవాణ్ణి కాదు, వ్యక్తమయ్యేవాణ్ణి కాదు, చింతనకు అందేవాణ్ణి కాదు, అప్రమేయుడను అని చెప్పాను కదా. కాబట్టి
కనిపించినటువంటి గోచరం కానటువంటి అవ్యక్త స్వరూపుడనైనటువంటి పరమాత్మనైనటువంటి నన్ను గుర్తు చేసుకోవటానికి నీకు ఏ రూపము అవసరం లేదు. నిజానికి నన్ను తలుసుకుంటే చాలు, నన్ను తలుసుకుంటే చాలు. ఏమని తెలుసుకోవాలి? ఇదిగో తలుసుకుంటున్నావు కదా ఇప్పుడు పరమాత్మ పరమాత్మ అని, అలాగే తెలుసుకో చాలు. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. దేన్ని చూస్తున్నా కానీ ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని ఆ విధంగా అవ్యక్త స్వరూపమైనటువంటి నన్ను తెలుసుకోవటానికి ప్రయత్నించు. ఆ విధంగా నీ మనసులో ఎప్పుడూ కూడా నన్ను స్మరించటానికి నువ్వు ప్రయత్నం చేయవచ్చు కదా. మన్మనాభవ మద్భక్త, నాకు భక్తుడిగా మారు. నీవు ఇప్పుడు దాకా ఒక్కొక్క దేవతను ఆరాధించుతూ ఆ దేవుడు నాకు వేరుగా ఉన్నారని అనుకున్నావు. తప్పేమీ లేదు, నీకు తెలియదు కాబట్టి అలా అనుకున్నావు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నీకు, నాకన్నా వేరుగా ఇక్కడ ఎవరు లేరు అని చెప్తున్నాను కదా. నా యొక్క శక్తి ఇన్ని విధాలుగా ఇక్కడ వ్యక్తమవుతుంటే, నా యొక్క దివ్య శక్తి ఇన్ని విధాలుగా ఇక్కడ వ్యక్తమై ఈ విధంగా ఉంటే, ఆ శక్తులనే నీవు దేవత అని అంటున్నావు అంతే. దివ్యతే ఇతి దేవ. ఆ దివ్యమైనటువంటి శక్తి ఏదైతే ఉందో దాన్నే దేవత అని నీవు పిలుచుకుంటున్నావు కదా. కాబట్టి ఆ శక్తి ఏదైతే ఉందో అది నాదే కదా, నాకన్నా భిన్నమైంది కాదు కదా. నా శక్తి నాకన్నా భిన్నమైంది కానే కాదు కదా. కాబట్టి ఇప్పటివరకు నువ్వు తెలవక అలా ప్రవర్తించావు. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా నీవు సరే ఒక రూపాన్ని ఇష్టంగా భావిస్తూ ఆ దేవతను ఆ దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. అలా ఆరాధిస్తున్నప్పుడు పరమాత్మ ఈ విధంగా ఇక్కడ వ్యక్తమై ఈ రూపంలో నాకు నా పూజలు అందుకుంటున్నారు అనే భావన ఏర్పరచుకోవచ్చు కదా నువ్వు. దీనిలో కష్టమేముంది నిజానికి. కాబట్టి మన్మనాభవ మద్భక్త, ఇప్పుడు ఏమవుతుంది? నీవు నా భక్తుడిగా నువ్వు మారుతున్నావు. నన్ను ఆరాధిస్తున్నావు. ఇప్పుడు ఇది నీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు అక్కడ దేవతా రూపం నీకు ఇష్టం కాబట్టి ఆ దేవత ముందు నువ్వు పూజ చేస్తున్నావు. కానీ ఒకటి నువ్వు గుర్తుంచుకోవచ్చు కదా, ఈ ఆరాధనలన్నీ కూడా పరమాత్మకి చెందుతున్నాయి. అలాగే ఆ శ్రద్ధ ఇస్తున్నది ఆయనే. అలాగే నేను కోరిన కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక సమంజసమైందైతే ఆయనే నాకు ప్రసాదిస్తారు. అది ఏది ప్రసాదించినా అది నాకు ఆ తండ్రి ఇచ్చే ప్రసాదమే అని నువ్వు అనుకోవచ్చు కదా. దీనిలో కష్టమేమీ లేదు కదా. నా భక్తుడిగా మారటానికి ఏ కష్టము లేనే లేదు కదా ఇక్కడ నీకు. మద్భక్త మద్యాజి, నన్నే ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కరించు. ఇలాగ నువ్వు ప్రతిసారి కూడా నీ దృష్టి నా మీదకు వెళ్ళేలాగా చేసుకుంటున్నట్లయితే మామే వైశ్యసి యుక్త్వ ఇవం ఆత్మానం మత్పరాయణం, నాతో నీవు ఏకమవుతావు. ఇక జన్మ లేకుండా చేసుకుంటావు. అంతేకాదు ఇక్కడ నీవు ముక్తుడవు అని తెలుసుకుంటావు. ఆ జీవన్ ముక్తావస్థలో ఉన్నటువంటి మాధుర్యాన్ని నీవు ఆస్వాదిస్తూ ఈ జీవితాన్ని సాగించవచ్చు అనేటటువంటిది మనకు తండ్రి చెప్తున్నారు. మన్మనాభవ, నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి. మద్భక్త, నాకు భక్తుడిగా మారు. మద్యాజి, నన్ను ఆరాధించు. మాం నమస్కురు, నాకే నమస్కరించు. ఇదే శ్లోకాన్ని
18వ అధ్యాయంలో మన తండ్రి మళ్ళా మనకు స్పష్టంగా చెప్తున్నారన్నమాట. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోస్మే. చాలా గొప్ప శ్లోకం ఇది. నీ మనస్సు నా మీద లగ్నం చెయ్యి, నాకు భక్తుడిగా ఉండు, నన్నే ఆరాధించు, నాకే నమస్కరించు. ఇలా చేస్తే నీవు ఈ దుఃఖం నుండి బయటపడతావు. ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ సంసార చక్రం నుంచి, ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడతావు, నాతో ఏకమవుతావు. ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. ఈ భగవంతుడు ఇంతగా చెప్తుండంటే కూడా మనం వినిపించుకోకపోతే ఎలాగా? ఎవరు చెప్తారు ఇంతగా? భగవాన్ ఉవాచ. మనకు ఈ మానవ జన్మ ప్రసాదించింది ఎందుకో తెలుసా? తండ్రి మనకు ఇది ఎందుకు ప్రసాదించారో తెలుసా? ఏ దుఃఖము లేకుండా ఈ జీవితాన్ని సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తూ ఆ తర్వాత ఇక జన్మ లేకుండా చేసుకోవటం కోసమే ఈ మానవ జన్మ మనకిచ్చారు. మానవ జన్మ యొక్క లక్ష్యం ఏమిటి అంటే ఇదే. ఏది? ఇక్కడ సుఖంగా, శాంతిగా, సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తూ ఇకపై మరలా జన్మ లేకుండా చేసుకోవటమే మానవ జన్మ యొక్క లక్ష్యము, అంతే. ఇంకా నిజానికి మరేది కూడా లేనే లేదు. ఇక్కడ మిగతా అన్నీ కూడా మనం కల్పించుకున్నటువంటివి. అది సాధించాలి, ఇది సాధించాలి, ఇవన్నీ కూడా ఇక్కడ మనం ఏర్పరచుకున్నవే. అవన్నీ కూడా చేయొద్దు అంటం లేదు, ముందు ఇది తెలుసుకోమంటున్నారు ఆయన. మరి నాకు ఇక్కడ దుఃఖం అనుభవానికి వస్తుంది కదా, ఏది పట్టుకున్నా కాలుతుంది కదా, ప్రతిదీ కూడా నాకు అలజడి, ఆందోళన, అశాంతి కలిగిస్తుంది కదా అంటే ఆ తండ్రి ఏమంటున్నారంటే అసలు నాను శోషితుం అర్హసి నత్వం శోషితుం అర్హసి అంటున్నారు. అరే నువ్వు అసలు దుఃఖపడేవాడివి కాదు, ఇక్కడ నీకు అసలు దుఃఖం అనేది లేనే లేదు అంటున్నారు. ఓ పక్కనేమో ఇక్కడ అనుభవం అవుతుంది దుఃఖం, ఇంత దుఃఖం అనుభవం అవుతుంది ప్రతి క్షణము కూడా. తండ్రి ఏమో అలా చెబుతున్నారు. తండ్రి అబద్ధం చెబుతున్నట్లా? పరమాత్మ అబద్ధం చెబుతున్నట్లా? కాదు. తండ్రి చెప్పినటువంటి దాన్ని నువ్వు అర్థం చేసుకోవటం లేదు, తండ్రి చెప్పినట్లుగా నువ్వు నడుచుకోవటం లేదు. నీ అభిప్రాయాలు, నీ ఆలోచనలు నీకు ముఖ్యమై నీ ప్రకారంగానే నువ్వు వెళుతున్నావు, అంతే. గుడ్డెద్దు చేలో పడ్డట్టు అంటారు దాన్నే. అలా పోతున్నప్పుడు ఏమవుతుంది? ఈ దుఃఖం అనేది తప్పదు. ఆ తండ్రి స్పష్టంగా శ్రీమద్ భగవద్గీతలో మనకి ఏం చెప్తున్నారు అంటే తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు అని చెప్తున్నారు. శ్రీమద్ భగవద్గీత శాస్త్రమే నీకు ప్రామాణికము అని చెప్తున్నారు. ఇక్కడ నువ్వు ఎలా జీవించాలో నీకు అన్నీ కూడా నేను నీకు తెలియచేస్తున్నాను. ఇక్కడ ఈ అమృతప్రాయమైనటువంటి ఈ ధర్మాల్ని నువ్వు ఆచరణలో పెట్టుకున్నట్లయితే ఇక్కడ నీకు అసలు ఏ దుఃఖము లేదు. ఏదైతే నేను నీకు చెప్తున్నానో ఈ అమృతాన్ని, ఈ గీతామృతాన్ని నువ్వు సేవించినట్లయితే, ఈ అద్భుతమైనటువంటి, ఈ అమృతతుల్యమైనటువంటి ఈ బోధన నువ్వు ఆచరణలో పెట్టినట్లయితే నీకు స్పష్టంగా తెలుస్తుంది, ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఏమనంటే నాకే దుఃఖము లేదు అనేది. అంతేకాదు నాకు మళ్ళీ జన్మలు కూడా రానే రావు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనిషి పుడితే చాలు, అంతే. మనిషి పుడితే చాలు, ప్రతి ఒక్కరూ కూడా ఇది తెలుసుకోవచ్చు. ఇది తెలుసుకోకపోవటం వల్లనే మనకి ఇక్కడ ఇంత దుఃఖం. తండ్రి చెప్తున్నారు చూడండి,
సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. నీవు నాకు ప్రియమైన వాడివి కాబట్టి ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను అంటున్నారు. నిజానికి మనల్ని మన దుఃఖం నుంచి బయటపడవేయటానికి ఈ విధంగా ఎవరన్నా చెప్తారా ఇక్కడ చెప్పండి? ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, నువ్వు నాకు ప్రియమైన వాడివి కాబట్టి. ఎందుకు ఈ మాట మాట్లాడారు? ప్రియమైన వాడివి అన్న మాటకు అర్థం ఏమిటి అంటే 84 లక్షల జీవరాశిలో కేవలము మనిషి మాత్రమే భగవంతుని గురించి తెలుసుకుని, భగవంతుడికి తనకి ఉన్నటువంటి సంబంధం ఏదో తెలుసుకొని దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి మనిషి మాత్రమే బయటపడగలరు. ఈ మానవ జన్మ అన్నది నిజానికి ఆయన ప్రసాదంగా మనం తీసుకున్నట్లయితే, ఆయన చెప్పినట్లుగా మనం నడుచుకుంటూ ఉన్నట్లయితే ఈ దుఃఖం నుండి బయటపడతాము, ఆ తండ్రితో ఏకమవుతాము. అందుకని ఆ తండ్రికి మనమంటే ఇష్టం. ప్రియోస్మి అని ఆ తండ్రి భగవద్గీతలో అనేక సార్లు ఈ పదాన్ని మనం చూడవచ్చు. ఆ తండ్రి నోరారా పిలుస్తున్నారు అలాగా. సత్యం తే ప్రతిజానే ప్రియోస్మి. నువ్వు నాకు ఇష్టమైన వాడివి కాబట్టి, అరే అమ్మ నువ్వు నాకు ఇష్టమైన దానివి కాబట్టి నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను, ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. ఇంకా అటు ఇటు తిరిగి చూడవద్దు, నువ్వు ఇంకే ఆలోచన పెట్టుకోవద్దు. నీ మనస్సు నా మీదే లగ్నం చేయి, నాకే భక్తురాలిగా మారు, నన్నే ఆరాధించు, నాకే నమస్కరించు. నాతో ఏకమవ్వటమే నీ లక్ష్యంగా మారాలి. నీవు దుఃఖపడే దానివి కానే కాదు, నీవు ఆనంద స్వరూపమై ఉన్నావు అని ఆ తండ్రి ఇంతగా మనకు చెబుతున్నారు. ఆ తండ్రి ఇంతగా మనకు చెబుతున్నారు. దీన్ని ఆచరణలోకి మనం పెట్టినప్పుడు నిజానికి మన పరిస్థితి ఏమిటి అనేటటువంటిది అనేక చోట్ల, అనేక అధ్యాయాల్లో, అనేక శ్లోకాల్లో ఆ తండ్రి ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఎంతో విపులంగా శ్రీమద్ భగవద్గీతలో ఎంతో తేలికగా మనం అర్థం చేసుకోవటానికి వీలుగా ఈ పరమ రహస్యాలన్నీ కూడా మనకు చెప్పారు. చూడండి ఎంత గొప్ప విషయమో ఇది. మనకు 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఆ తండ్రి చెబుతున్నారు, మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. ఈ అవరోధాలన్నింటినీ కూడా అతి తేలికగా నువ్వు అధిగమించవచ్చు. ఎప్పుడు మచ్చిత్త సతతం భవ, మచ్చిత్త సతతం భవ. నీ మనస్సు నా మీద లగ్నం చేయి. మీ మీద ఎప్పుడు లగ్నం చేయాలంటే కుదరదు కదా. ఇక్కడ మాకు ఎన్నో పనులున్నాయి కదా అని అన్నప్పుడు ఆ తండ్రి ఏమని చెబుతున్నారంటే, యత్ కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వ మదర్పణం అంటున్నారు. నువ్వు ఇక్కడ ఏది చేసినప్పటికీ కూడా, ఏ పని చేస్తున్నప్పటికీ కూడా, ఏ పూజ చేస్తున్నప్పటికీ కూడా, ఏది తింటున్నప్పటికీ కూడా, ఇట్లా ఏది చేస్తున్నా కానీ నన్ను స్మరించుకుంటూ ఉండు. ఇందాక నేను చెప్పాను కదా, మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తిన. నువ్వు ఏది చూస్తున్నా సరే, ఎలాంటిది చూస్తున్నా సరే, తండ్రి అవ్యక్త స్వరూపుడుగా ఉన్నారు దీనిలో. ఆ అవ్యక్త స్వరూపుడే వ్యక్తమై ఇలా కనపడుతున్నారు.
ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అవ్యక్త స్వరూపుడైనటువంటి తండ్రి ఇలా వ్యక్తమై కనపడుతున్నారు. ఓం శ్రీ పరమాత్మనే నమః. 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 ఏది వింటున్నా, ఏది చూస్తున్నా, ఏది స్పర్శిస్తున్నా, ఏది ఆగ్రాణిస్తున్నా ఓం శ్రీ పరమాత్మనే నమః. ఎందుకని ఆయన కాక ఇంకోటి లేదు కదా ఇక్కడ. ఇన్ని రకాలుగా నీకు ఆయన గుర్తు చేస్తున్నారు. ఇన్ని రకాలుగా ఆయన నీకు గుర్తు చేస్తున్నారు. అంతేకాదు, మనం చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి సాధన మనకు 5వ అధ్యాయంలో మనకు అందించారు. 5వ అధ్యాయంలో 8-9 శ్లోకాలు చూసినట్లయితే పశ్యన్ శృణ్వన్ స్పర్శన్ జిగ్రన్ అచ్చన్ గచ్చన్ స్వపన్ శ్వాసన్ ప్రలపన్ విసృజన్ గృహణన్ నిమిషన్ నిమిషన్నపి. ఏది చూస్తున్నా సరే, ఏది తింటున్నా సరే, ఏది వింటున్నా సరే, ఈ దేహంతో ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా తండ్రిని గుర్తు చేసుకుంటూ ఉండు. ఆ తండ్రి స్మరణ నీకు శ్వాసలాగా మారిలాగా చేసుకో. ఓం శ్రీ పరమాత్మనే నమః. 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 ఈ విధంగా నీ చిత్తం ఎప్పుడూ కూడా ఆయన మీద ఉండేలాగా, నీ మనసు ఎప్పుడూ కూడా ఆయన స్మరణలో ఉండేలాగా ఆ ఒక్క పదాన్ని, ఆ ఒక్క మహామంత్రాన్ని గుర్తు చేసుకోలేవా? నిరాకార స్వరూపుడైనటువంటి తండ్రిని గుర్తు చేసుకోవటానికి మనకు అందించినటువంటి పదాలు సత్ చిత్ ఆనందము. సత్ చిత్ ఆనందము. సత్ చిత్ ఆనంద స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను నీవు గుర్తు చేసుకోవటానికి ఈ మహామంత్రం ఓం శ్రీ పరమాత్మనే నమః. ఇక్కడ నువ్వు ఏది చూస్తున్నప్పటికీ కూడా నీకు అలా అనుకో అంతే. అలా అనుకో అంతే. అప్పుడు నిజానికి తండ్రి ఏం చెప్పారు అనేటటువంటివి కూడా నీకు గుర్తుకొస్తూ ఉంటాయి. తండ్రి ఇందాక చెప్పారు కదా, యోగక్షేమం వహామ్యహం అనన్యా చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని తండ్రి చెప్పారు కదా. కాబట్టి స్మరించుకుంటూ ఉండు. ఏది చేస్తున్నప్పటికీ కూడా, నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా. ఎందుకనంటే తస్మాత్ సర్వేషు కాలేషు మామానుస్మర ఇద్యస్య మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం అన్నారు తండ్రి. ఏమంటున్నారు? తస్మాత్ సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థలలోనూ కూడాను. ఇప్పుడు ఆయన తెలుసుకోవచ్చా, తెలుసుకోకూడదా అనేటటువంటిది ఏమీ లేదు. ఎందుకని? అన్ని కాలాల్లోనూ కూడా ఆయన అలాగే ఉన్నారు. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే, ఎలా ఉన్నా సరే. ఎందుకని? ఆయనకన్నా భిన్నమైంది ఏదీ లేదు కాబట్టి ఆ పరమాత్మను నీవు ఎప్పుడైనా స్మరించుకోవచ్చు, ఎక్కడ ఉన్నా స్మరించుకోవచ్చు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా స్మరించుకోవచ్చు. ఈ దేహంలోని ప్రతి కణంలోనూ కూడా పరమాత్మ కొలువై ఉన్నారు కదా. పరమాత్మ లేనటువంటిది ఇక్కడ ఏదీ లేదు కదా. అది నీవు మంచి అంటున్నావు, చెడు అంటున్నావు. మంచైనా చెడైనా ఏదైనా కానీ పరమాత్మకు వేరుగా ఇక్కడ ఏదీ లేదు కదా.
నీకు అది చెడుగా కనపడుతూ ఉండవచ్చు, కానీ దానిలో కూడా పరమాత్మే ఉన్నారు. పరమాత్మ కాక మరి ఇది కూడా లేనేలేదు. ఇక్కడ అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే. ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ విధంగా ఆ తండ్రిని స్మరించుకోమని మనకు శ్రీమద్ భగవద్గీతలో చెబుతున్నారు. మచ్చిత్త సర్వదుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి. నీ చిత్తం నా మీద లగ్నం చేసి నువ్వు ఉన్నట్లయితే, పరమాత్మ మీద లగ్నం చేసి ఉన్నట్లయితే, పరమాత్మ యొక్క అనుగ్రహంతో అవరోధాలను దాటి, ఈ దుఃఖాన్ని దాటి నీవు సుఖంగా శాంతిగా ఉండగలుగుతావు. నీకు దుఃఖమే లేదు అని తెలుసుకోగలుగుతావు, తప్పకుండా తెలుసుకోగలుగుతావు. ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోగలుగుతారు. నేను దుఃఖపడేవాడిని కాదు అని తెలుసుకోగలుగుతారు. దానిలో ఏ సందేహము కూడా లేనే లేదు. ఇది 100కి 100 పాళ్ళు సత్యం. అధచేత్వమహంకారాత్ న శ్రోష్యతి వినంక్షసి. తండ్రి ఏమని చెప్తున్నారో తెలుసా? నేను ఇంతగా నీకు చెప్పినప్పటికీ కూడా నువ్వు వినిపించుకోకుండా నీకు తెలిసిందే గొప్ప అని అనుకుంటూ నన్ను మర్చిపోయి పూర్తిగా నీ మనసు ఎటేటో పోతూ ఉంటే, నీవు రకరకాలైనటువంటి క్రియాకలాపాల్లో మునిగి తేలుతూ అవే భక్తి అని అనుకుంటూ ఉన్నప్పుడు, రకరకాలైనటువంటి ఆరాధనలు నువ్వు చేస్తూ నాకు వేరుగా ఆయా దేవతలు ఉన్నారు అనే భావన ఏర్పరచుకొని నీవు రకరకాలైనటువంటి కోరికలు కోరుతూ, రకరకాలైనటువంటి నియమాలను నువ్వు ఏర్పరచుకొని ఆ నియమాల ప్రకారంగా ఆ పూజలు చేసుకుంటూ నీవు అలాగే ఉన్నప్పుడు, నీవు కోరినటువంటి ఆ అల్పమైన కోరికలే నెరవేరుతాయి. వాటి వల్ల నీ దుఃఖం అనేది పోదు. అలాగే ఈ జన్మ నీవు సార్థకం చేసుకోలేవు అనేటటువంటిది తండ్రి చెబుతున్నారు. నీవు అహంకారంతో నా శ్రోష్యసి, నేను చెప్పిన దాన్ని నువ్వు వినకపోతే, త్వమహంకారాత్ నా శ్రోష్యసి, నీవు అహంకారంతో నాకే తెలుసు అన్నట్లుగా నువ్వు ఇంకా ప్రవర్తిస్తూ ఉంటే, నేను చెప్పిన దాన్ని నువ్వు వినకపోతే వినంక్షసి, నాశనమైపోతావు, పతనమైపోతావు. దుర్భరమైనటువంటిది, దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జనన మరణ చక్రంలో పడి నలుగుతూ ఉంటావు. అంతేకాదు, ఇక్కడ ఈ జీవితం అంతా కూడా దుఃఖమయమే అన్నది ఇప్పటికే నీకు అనుభవం అయింది కదా. ఇంకా దుఃఖాన్ని అలాగే అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ కూడా నీకు దుఃఖం అనేది తప్పదు కదా. ఇక్కడ నువ్వు పని ఇక్కడ పుణ్యమేదో చేశాను, నేను ఆ పుణ్యలోకాలకు వెళతాను, అక్కడ పుణ్యలోకాల్లో ఆ స్వర్గ భోగాలు అనుభవిస్తాను అని నువ్వు అనుకుంటూ ఉంటే అది కూడా ఎన్నాళ్ళు సాగదు నాన్న. క్షీణే పుణ్యం మత్స్యలోకం విశంతితే అంటున్నారు తండ్రి భగవద్గీతలో. నువ్వు ఇంత మూట పుణ్యం కట్టుకొని పైకి వెళితే అక్కడ నువ్వు భోగాలు అనుభవిస్తూ ఉంటే ఆ స్వర్గభోగాలు కరిగిపోయి అది అయిపోయిన తర్వాత మెడపెట్టి ఇక్కడ గెంటుతారు. మళ్ళీ ఇక్కడికి రావాల్సిన వాడివేను. వచ్చిన తర్వాత మళ్ళీ నీకు మానవ జన్మ వస్తుంది అనేటటువంటిది ఏదైనా నమ్మకం ఉందా? లేనే లేదు. ఏ పశువుగానో, పక్షిగానో, క్రిమిగానో, కీటకంగానో ఎలా అయినా నువ్వు పుడతావు. ఎంత దుఃఖమో చూడు, ఎంత దుఃఖం అది నిజానికి. ఆ జనన మరణ చక్రం నుంచి బయటపడాలి అన్నా ఇక్కడ నిజానికి నీవు సత్యమేదో తెలుసుకొని నిరంతరం కూడా సంతృప్తిగా
భగవంతుణ్ణి ఆరాధించాలి అన్నా ఒకటే మార్గం, పరమాత్మను పట్టుకుని ఉండటమే. పరమాత్మను ఆరాధించటం అన్నది ఒక్కటే మార్గం అంతే. మచ్చిత్త సతతం భవ, నీ మనస్సులో నిరంతరము కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండటం అనేటటువంటిది ఒక్కటే మార్గము, మరేది కూడా లేనే లేదు అనేటటువంటిది అర్థం చేసుకోవాలి. భగవంతుణ్ణి ఆరాధిస్తూ భగవంతుడు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటూ ఉన్నప్పుడు అక్కడ నిజానికి సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనేటటువంటిది మనకు చెబుతున్నారు. సకల దేవతలు కూడా అక్కడ కొలువై ఉండి నీకు సహాయపడతారు అనేటటువంటిది చెప్తున్నారు ఇక్కడ మనకు. సర్వే దేవాచ్చ ఋషయో యోగిన పన్నగాచ్చయే గోపాల గోపిక వాపి నారదోర్ధవ పార్షదై సహాయో జాయితే శీఘ్రం యత్ర గీత ప్రవర్తతే. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపము. శ్రీమద్ భగవద్గీత సాక్షాత్తు భగవంతుని యొక్క స్వరూపము. ఆ తండ్రి ఏం చెప్తున్నారో దాన్ని అవగాహన చేసుకుంటూ ఆచరణలోకి పెడుతూ ఉంటే అక్కడ సకల దేవతలు కూడా కొలువై ఉంటారు అనేది చెప్తున్నారు. సకల తీర్థాలు కూడా కొలువై ఉంటాయి అని చెప్తున్నారు. ఆ దేవతలు, ఆ మహర్షులు, ఆ మహాత్ములు వాళ్ళందరూ కూడా నీకు సహాయం చేస్తారు అని చెప్తున్నారు. నిజానికి ఇంతకన్నా ఏమున్నది చెప్పండి? ఇదంతా కూడా మనం అర్థం చేసుకున్నట్లయితే స్పష్టంగా తండ్రి నీ మనస్సు ఆయన మీద లగ్నం చేయమంటున్నారు, ఆయన్ను ఆరాధించమంటున్నారు, ఆయనకి భక్తుడిగా మారమంటున్నారు, ఆయనకే నమస్కరించమంటున్నారు. అలాగే ఆయన ఏదైతే చెప్పారో దాన్ని అవగాహన చేసుకుని ఆచరణలో పెట్టమంటున్నారు అంతే. ఇలా చేసినప్పుడు ఆయనకు ఇష్టమైన వాడిగా నువ్వు మారుతావు అనేటటువంటిది మనకు భక్తి యోగంలో చెబుతున్నారు. తండ్రి చెప్పినట్లుగా నడుచుకున్నప్పుడు తండ్రికి ఇష్టమైన వాడిగా మారుతావు. తండ్రికి ఇష్టమైన వాడిగా మారితే ఆయన అనుగ్రహాన్ని పొందుతావు. ఇక్కడ నీ జీవితం సుఖమయం అవుతుంది. ఆపై కూడా మళ్ళీ నువ్వు జన్మలు లేకుండా చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంత సులువైనటువంటిది నిజానికి మరేది కూడా లేనే లేదు. కాబట్టి అంతా కూడా పరమాత్మే. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ విధంగా ఈ మహామంత్రాన్ని అలా స్మరించుకోవటానికి ఇబ్బంది ఏముంది చెప్పండి? అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ కూడా మనసులో కదలాడుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా మేము రకరకాలైనటువంటి దేవతలను, దేవుళ్ళను ఆరాధించాం. అలాగే పండగలు వస్తూ ఉన్నాయి. ఆయా పండగల్లో మరి ఆయా దేవతలను, దేవుళ్ళను మేము ఆరాధిస్తున్నాము. మరిప్పుడు పరమాత్మనే ఆరాధించాలని చెప్పారు కదా. మన్మనాభవ మద్భక్త మద్యాజీ మాం నమస్కురు అనేది చెప్పారు కదా. ప్రతిజ్ఞ చేసి మరీ చెప్పారు కదా. అలాంటప్పుడు మరిప్పుడు మేమేం చేయాలి? అలాగే ఇప్పటికే మా గృహాలలో అనేక దేవతల యొక్క, దేవుళ్ళ యొక్క ఫోటోలు ఉన్నాయి, విగ్రహాలు ఉన్నాయి, చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఆయా దేవతలను ఆరాధిస్తూ ఉన్నాం కదా. ఇలాంటప్పుడు మేము ఏం చేయాలి అనేటటువంటిది మీకు కలుగుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేహం. ఇక్కడ ఒకటి ఆలోచించండి. మీకు నేను కొన్ని ఉదాహరణలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తి యొక్క చెయ్యి మీకు బాగా నచ్చిందనుకోండి. ఇంకొకళ్ళకి ఆ వ్యక్తి యొక్క కళ్ళు నచ్చినాయి, ఇంకొకళ్ళకి ఆ వ్యక్తి యొక్క రంగు నచ్చింది, ఇంకొకళ్ళకి ఆ వ్యక్తి యొక్క జుట్టు, శిరోజాలు అంటారు కదా, అవి బాగా నచ్చినాయి. ఇలాగా ఎవరికి నచ్చినటువంటిది వాళ్ళు పట్టుకొని, ఇది నాకు నచ్చింది, ఈ చెయ్యి నాకు నచ్చింది, ఆ చెయ్యి నాకు నచ్చలేదు,
ఆ కళ్ళు నాకు నచ్చలేదు, ఆ కాలు నాకు నచ్చలేదు అని ఈ విధంగా అనటం అనేటటువంటిది సమంజసమేనా? కానే కాదు కదా, కానే కాదు కదా. అవన్నీ కూడా ఆ వ్యక్తి దేహంలోని భాగాలే కదా. దీనికి ఒక చిన్న కథ చెప్తారు. ఒక గురువుగారి దగ్గర 2 శిష్యులు ఉండేవాళ్ళట. 2 శిష్యులు కూడా గురువుగారి సేవ చేసుకుంటూ ఉండేవాళ్ళు. ఆ వృద్ధాప్యంలో ఆయనకి కాస్త కాళ్ళ నొప్పులు వచ్చినాయి. సరే, శిష్యుల్ని పిలిచి, ఒరే నువ్వు కుడికాలు కాస్త మర్దన చేయరా, నువ్వు ఎడంకాలు మర్దన చేయరా అన్నారట. సరే, బాగానే ఉంది. ఇద్దరు కూడా, ఒకడేమో కుడికాలు మర్దన చేస్తున్నాడు, రెండోవాడు ఎడంకాలు మర్దన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు కుడికాలు మర్దన చేసేవాడు, నా కాలు ఎంతో గొప్పది, ఈ కుడికాలు, ఇది కుడికాలు కదా, ఇది ఎంతో గొప్పది, నీ ఎడంకాలు నిజానికి పనికిరాంది అన్నాడు. అరే, నా కాలుని అంటావా నువ్వు? నా కాలే గొప్పది అని చెప్పేసి అవతల శిష్యుడు, ఎడంకాలు గొప్పది, కుడికాలు చూడు, అక్కడ ఏదో నల్లగా ఉంది, అది మంచిది కాదు, ఎడంకాలే మంచిది అన్నాడట. ఇట్లా ఇద్దరు పోట్లాడుకున్నారు. ఈ పోట్లాట ఎంత దాకా వెళ్ళింది అంటే, కుడికాలు మర్దన చేస్తున్నటువంటి ఆ శిష్యుడు పక్కనే ఉన్నటువంటి ఒక కర్ర తీసుకుని కోపం ఎక్కువైపోయి ఎడంకాల్ని కొట్టాడు. అరే, నా కాలుని కొడతావా నువ్వు అని చెప్పేసి వెంటనే అక్కడ ఆ ఎడంకాలు మర్దన చేస్తున్నటువంటి ఆ శిష్యుడు ఒక బండరాయి తీసుకొని కుడికాలు మీద వేసాడు అన్నమాట. గురువుగారు, రీ ఆపండ్రా, మీ గొడవ ఆపండ్రా అంటున్నారు. పాపం ఆయన వృద్ధుడు. ఇంక ఈ శిష్యులు మాత్రం చూడండి, నా కాలు గొప్పదంటే నా కాలు గొప్పది. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు తగాద పడుతూ ఆ 2 కాళ్ళని కూడా విరగ్గొట్టేశారు. ఆయన పాపం లేవలేడు, ఇంకా ఆయన మాట పట్టించుకోవటం లేదు. ఇక్కడ కూడా ఇలాగే ఉంది ఇది పరిస్థితి. అరే, నేను కాక మరేది లేదు అని చెప్తున్నా, వినిపించుకోరే, నా దేవుడు గొప్పవాడు, నా దేవుడే కోరికలు ఎక్కువగా తీరుస్తాడు అని ఇలా అంటున్నారే. నేనే కదా శ్రద్ధను మీకు కలిగించింది, నేనే కదా మీ ఆరాధనలు స్వీకరించేది, నేనే కదా మీకు హితమైనటువంటి దాన్ని ఇచ్చేది, కర్మఫల ప్రదాతను నేనే కదా, నేను కాక మరేది కూడా లేనే లేదు కదా. ఎందుకు ఈ విధంగా ఆలోచిస్తున్నారు? అంతా నేనే అనేటటువంటి దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అనేది ఆ తండ్రి చెప్తున్నారు. ఎందుకని మీరు ఈ విధంగా ఉన్నారు? అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయ పరంభావమజానంతో మాం అవ్యయం అనుత్తమం. నేను వ్యక్తం కావటం లేదు కాబట్టి మీరు వ్యక్తమయ్యేటటువంటి దాన్నే పట్టుకుని ఈ భేదభావాలతో ఇక్కడ ఈ విధంగా కొట్టుకుంటున్నారు. ఎందుకు? బుద్ధి లేక. మాం అబుద్ధయ, నన్ను తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకని? అబుద్ధయ, బుద్ధి లేక ఈ విధంగా ఉన్నారు అనేటటువంటిది ఆ తండ్రి చెప్తున్నారు. మూర్ఖులైపోయారు అనేటటువంటిది చెప్తున్నారు. మీ జ్ఞానమంతా కూడా హరించుకుపోవటం వల్ల ఇలా అయ్యారు, మూర్ఖుల్లాగా తయారయ్యారు, బుద్ధి లేని వాళ్ళలాగా తయారయ్యారు. నేను చెప్పిన దాన్ని కూడా వినిపించుకోనప్పుడు అహంకారంతో మీరు పతనమవుతారు అనేటటువంటిది భగవద్గీతలో చెప్తున్నారు తండ్రి. ప్రేమగా పిలుస్తున్నారు, ఎంతో బుజ్జగిస్తూ చెప్తున్నారు, ఎంతో వివరంగా చెప్తున్నారు. మనల్ని ఈ దుఃఖం నుంచి బయట పడవేయటానికి కంకణం కట్టుకున్నారా అనిపించేలాగా ఉంటుంది భగవద్గీత నిజానికి. ఇంతగా చెబుతున్నప్పటికీ కూడా మనం వినిపించుకోవటం లేదు. ఎందుకని?
అలవాటు పడిపోయి ఉన్నాము. దీనికి ఏమిటి పరిష్కారము? ఇప్పటి వరకు కూడా మేము ఈ విధంగా ఆరాధిస్తున్నాం కదా, మరి దీనికి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు కొన్ని ఉదాహరణలు మీకు నేను చెప్తున్నాను. ఒకళ్ళు నాకు నెక్లెస్ అంటే ఇష్టం అనవచ్చు, ఒకళ్ళు నాకు వడ్డాణం అంటే ఇష్టం అనవచ్చు, ఒకళ్ళు నాకు గాజులంటే ఇష్టం అనవచ్చు, ఒకళ్ళు దుద్దులంటే ఇష్టం అనవచ్చు. కానీ ఇవన్నీ కూడా రూపాలే. ఈ రూపాలకు ఆధారమైనటువంటిది బంగారము. ఈ రూపాలకు ఆధారమైనటువంటిది బంగారం. నిజానికి వాటన్నిటిలోనూ ఉన్నది ఏమిటి? బంగారమే. బంగారం కాక మరేది కూడా లేదు. నీవు ఆ రూపాలను చూసి ఇష్టాయిష్టాలు నువ్వు ఏర్పరచుకుంటున్నావు. నీవు బంగారాన్ని చూడు. తెన్నిటికీ ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది బంగారం. అలాగే ఇక్కడ కనిపించేటటువంటివి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఆధారం ఏమిటి? పరమాత్మ. పరమాత్మ ఇదే మనకు చెప్తున్నారు శ్రీమద్ భగవద్గీతలో. వీటి పట్ల నువ్వు రాగద్వేషాలు ఏర్పరచుకోవద్దు, నిరంతరము కూడా నన్ను స్మరిస్తూ ఉండు అని చెప్తున్నారు. కాబట్టి మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఒక విగ్రహాన్ని మీరు ఇప్పుడు వరకు ఆరాధిస్తున్నప్పుడు, లేదా ఒక దేవతను ఆరాధిస్తున్నప్పుడు మీరు ఒకటి గుర్తుంచుకోండి, పరమాత్మను ఈ విధంగా ఆరాధిస్తున్నాము అనేది. రాముల వారిని మీరు పూజిస్తున్నప్పుడు రామ పరమాత్మను పూజిస్తున్నాము అనేది ఏర్పరచుకోండి. అంటే పరమాత్మ రాముడు వారి లాగా మేము పూజిస్తున్నాము, పరమాత్మను కృష్ణ రూపంలో పూజిస్తున్నాము, పరమాత్మను బాబా రూపంలో పూజిస్తున్నాము, పరమాత్మను అమ్మవారి రూపంలో పూజిస్తున్నాము. ఆయన శక్తి కదా. పరమాత్మను నరసింహస్వామి రూపంలో పూజిస్తున్నాము, పరమాత్మను చెట్టు రూపంలో పూజిస్తున్నాము. పరమాత్మ ఒక చెట్టు పరమాత్మే, ఒక గుట్ట పరమాత్మే. కానీ పరమాత్మ చెట్టు కాదు, గుర్తుంచుకోండి. పరమాత్మ చెట్టు కాదు, పరమాత్మ చెట్టు కాదు. ఒక నెక్లెస్ బంగారమే, ఒక వడ్డాణం బంగారమే. కానీ బంగారం ఒక వడ్డాణం కాదు, బంగారం ఒక నెక్లెస్సే కాదు. బంగారం అనేటటువంటిది వీటన్నిటికీ కూడా ఆధారమైనటువంటిది. అలాగే ఇక్కడ ఏది చూస్తున్నప్పటికీ కూడా మీ దృష్టి పరమాత్మ మీదకు వెళ్ళేలాగా చేసుకోండి. ఒక గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడిలో ఏ దైవం ఉంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి మీరు వెళతారు, పరమాత్మను వెంకటేశ్వర స్వామిగా పూజించుకుంటున్నాము, పరమాత్మను అయ్యప్ప స్వామిలాగా పూజించుకుంటున్నాము. రామ పరమాత్మ, కృష్ణ పరమాత్మ, వ్యాస పరమాత్మ, అయ్యప్ప పరమాత్మ, వెంకటేశ్వర పరమాత్మ అందరూ కూడా పరమాత్మ, పరమాత్మ కాక మరేది లేదు అని మీరు ఎంతో భక్తితో, ఎంతో శ్రద్ధతో ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినప్పటికీ కూడా మీ ఇంట్లో ఏ విగ్రహాన్ని పెట్టుకొని మీరు పూజిస్తున్నప్పటికీ కూడా పరమాత్మను ఈ విధంగా పూజిస్తున్నామని మీకు ఆ భావన కలిగినట్లయితే తండ్రి చెప్పింది నెరవేరినట్లే కదా. తండ్రి అదే కదా చెప్తున్నారు. మత్త పరితరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణయవా. ఈ రూపాలన్నిట్లోనూ ఉన్నది నేనేనయ్యా. కనపడిని నేనే ఆయా పరిస్థితులను బట్టి ఇదిగో ఇలాగా వ్యక్తమవుతున్నాను. ఈ వ్యక్తమయ్యేటటువంటిది ఏదైతే ఉందో, నీకు గోచరమయ్యేటటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా నా యొక్క వ్యక్త స్వరూపము. దీన్ని ఆధారం చేసుకుని నన్ను గుర్తు చేసుకో అనేది కదా ఆయన చెప్పారు. ఇప్పుడు దీనిలో ఇంకా నీకు ఇబ్బంది ఏముంది? నిజానికి ఏ సమస్య లేదు కదా. ఆయన ఇదే కోరుతున్నారు. సర్వం కల్విదం బ్రహ్మ, అంతా కూడా పరమాత్మే
అనేటటువంటిదే మనకు చెప్తున్నారు. వేదాల్లో చెప్తున్నటువంటిది ఇది. శాస్త్రాలన్నీ కూడా ఇదే చెప్తున్నాయి. కాబట్టి పరమాత్మ మీదకి మీ దృష్టి వెళ్ళేలాగా మీరు చేసుకుని నిరంతరము కూడా పరమాత్మను ఆరాధిస్తూ ఈ మహామంత్రాన్ని మీరు నిరంతరం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఓం శ్రీ పరమాత్మనే నమః. 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 ఈ విధంగా ప్రతి క్షణము కూడా ఏది చూస్తున్నప్పటికీ కూడా, ఏది వింటున్నప్పటికీ కూడా అంతా కూడా పరమాత్మే అనే భావన ఏర్పరచుకుని ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః అని పరమాత్మను స్మరించుకుంటూ ఉండండి. ఈ విధంగా ఒక వారం రోజులు మీరు చేయండి. తప్పకుండా ఒక మార్పు మీలో మీరు గమనించుకుంటారు. ఈ మార్పు మనం ముందుకు వెళ్ళటానికి ఉపయోగపడుతుంది తప్పకుండా. ఆ తర్వాత తండ్రిని దర్శించుకోవటానికి, తండ్రి అనుగ్రహం పొందటానికి కావలసిన యోగ్యత ఏర్పరచుకోవటానికి మనం చేయాలి అనుకునేటటువంటి ఆ యజ్ఞదాన తపోకర్మలు ఎలా చేయాలో వాటి గురించి మనం వచ్చే సత్సంగంలో మాట్లాడుకుందాం. ఈలోపు ఈ వారం రోజులు మాత్రం మీరు సాధనగా తీసుకోండి. ఇది ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః, ఓం శ్రీ పరమాత్మనే నమః. ఈ విధంగా ప్రతి క్షణము కూడా ఈ మంత్రం చేసుకుంటూ అంతా కూడా పరమాత్మే, పరమాత్మకు భిన్నంగా ఏమీ లేదు అని ఈ భావన లోపల స్థిరపరచుకుంటూ పరమాత్మ చెప్పినట్లుగా మీరందరూ కూడా ఆచరణలో పెట్టి ఈ మహామంత్రం యొక్క ఫలాన్ని మీరందరూ కూడా ఆస్వాదిస్తారని భావిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో